ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. రైతులు వరి ధాన్యం కోసి సుమారు 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మెదక్, సిద్దిపేట జిల్లాల రైతులు కాంటాల వద్ద కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. లారీలు రాక, హమాలీలు లేక, మిల్లుల వాళ్లు తీసుకోక, ఇలా పలు విధాలుగా అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. ఋతుపవనాల ఆగమనం నేపథ్యంలో ఇప్పటికైనా అధికార యంత్రాంగం త్వరితగతిన ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలంటున్న మెదక్ జిల్లా నర్సాపూర్ రైతుల సమస్యలపై మా ప్రతినిధి ప్రశాంత్ గ్రౌండ్ రిపోర్ట్. ఆరుగాలం కష్టపడ్డారు. సుమారు 2 నెలలకు పైగా కళ్ళాల్లోంచి ధాన్యం తీసుకొచ్చి కాంటాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ కొనుగోలు చేయట్లేదు, కాంటాలు పెట్టట్లేదు అని చెప్పేసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నర్సాపూర్ నియోజకవర్గంలోని రెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రైతుల పరిస్థితి ఏంటో మనం అడిగి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీరు ధాన్యం ఇక్కడ తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇక్కడ ప్రధానంగా సమస్య ఏముంది? 2 నెలలే పోతలేదు. అందులో ఖాళీ అయితే లేవు. లారీల పరిస్థితి, లారీ ఖాళీ కానీ మేము ఏం చేయాలని వాళ్ళు అంటున్నారు. లారీలు దొరుకుతలేవు. ఇక నింపేటోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, లారీ రాంది మేము చేస్తామని నింపిరు, ఆడ పెట్టి కూర్చున్నారు. అవి మొలకలు వస్తున్నాయి. ఆడికి పోతే వాళ్ళు మిల్లులు ఏమంటారు, ఆ మొలక వచ్చింది, నానిపోయింది, ఇదేం చేయాలి అదేం చేయాలి, కటింగ్లు అవుతున్నాయి అంతే. ఎన్ని ఎకరాలు వేసినావు పెద్ద మనిషి నువ్వు? ఎన్ని ఎకరాలు వేసి పంట సాగు చేసి ఎన్ని బస్తాలు వచ్చినాయి ఇక్కడ ఎదురు చూస్తున్నావు కాంటా కోసం? నా అన్ని జరంతా వేసిన, ఎకరాన్నర వేసిన, 70 బస్తాలు అయినాయి అంతే. ఆ 70 బస్తాలు కూడా పోకట్లేదు. ఎన్ని రోజులు అవుతుంది? 2 నెలలే. ఇక్కడ మాకు వడ్లు తీసుకుపోతలేరు, ప్రాబ్లం అవుతుంది. లాస్ట్కు మొలక వచ్చినాక ప్రైవేట్కి అమ్ముకుంటా ఈ పరిస్థితి అయిపోతుంది. గవర్నమెంట్లు తీసుకోవట్లేరు. లారీలు కాలైతలేవు అంటారు, లారీలు కాలైతలేవు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ సమస్య కరెక్ట్ పెద్దవాళ్ళ తీసుకోవాలని మనం ఇస్తున్నాం. ధాన్యం చూసినట్టయితే మొలకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీ ధాన్యం ఏమైనా మొలకొచ్చిందా? మొలకొచ్చింది. ఎన్ని బస్తాలు? 3 బస్తాలు మొలకొచ్చింది. ప్రైవేట్లోకి అమ్మేసినాం ఆల్రెడీ. ఎందుకంటే మొలకొచ్చిన తీసుకోమంటే ప్రైవేట్లోకి అమ్మేసినాము. అడ్డి పౌషరు అమ్మేసినాం ఆల్రెడీ. మేము దానికోసం చర్య తీసుకోమని బస్సారు పత్రిక చేసినా కానీ తీసుకోలేరు. మేము ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చి 15 రోజులు అవుతున్నది. 15 రోజులు అంటే మేము పంట పండించడానికి 3 నెలలు అయింది, కానీ ఇక్కడ అమ్ముకోవడానికి 15 రోజులు అవుతుంది. మేము చాలా ఎండబోసి మరి ఒకతను చేసి పెట్టినాక గిట్ట చాలా రోజుల వరకు సీరియల్ రాలేదు. సీరియల్ వచ్చినాక గన్ని బ్యాగ్స్ లేకుండే, దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. తర్వాత మళ్ళీ గన్ని బ్యాగ్స్ వచ్చినాయి, లారీలతో గిట్ట ఇబ్బంది అయ్యి ధాన్యం తొందరగా వెళ్ళలేదు. ఇక మేము ఇదంతా పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్తే, సర్పంచ్ మరియు ఎంపీటీసీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే చేస్తాం తొందరగా చేస్తామని వాళ్ళు గిట్ట ప్రయత్నం చేశారు. అయినా కొంచెం ఇదైంది, కానీ లారీలు రాక మరియు ఇక్కడ కాంట తొందరగా కాక కొంచెం ఇబ్బంది అయింది. రైస్ మిల్కి పోగానే వాళ్ళు మాకు వద్దు ధాన్యం వద్దు, మాకు మొత్తం టార్గెట్ అయిపోయింది, మాకు ఎక్కడ నిల్వ చేసుకోవడానికి లేదని చెప్తే మేము ఇది గిట్ట ఇంత కలెక్టర్ దృష్టికి, వాళ్ళకు ఆర్డీఓ దృష్టి గిట్ట తీసుకెళ్తే వాళ్ళు వచ్చేసి ఆర్డీఓ, ఎంపీటీసీ మరియు ఎంఆర్ఓ గిట్ట వాళ్ళు వచ్చి మేము ఇక్కడ రైస్ మిల్లు ఒకటి మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు అక్కడ రైస్ మిల్ సిల్ అయిన ఉండే, ఆ గోదాంలో ఇది చేసి ఆ గోదాంలలో ఇప్పుడు చేస్తున్నారు. 1 నెల 15 రోజులు అవుతుంది. వరి కోసుకొచ్చి ఇక్కడ పోసినాము. సరే సీరియల్ రాలేదంటే మొన్న సీరియల్ వచ్చింది. మొన్న వర్షం పడదంటే ఏకదం వర్షం పడ్డది. పడ్డ తర్వాత మొత్తం నాణ్య మళ్ళీ ఇబ్బంది, రైతుకి ఇబ్బంది. మళ్ళీ వాళ్ళు ఎండపోయమంటారు, మళ్ళీ ఇప్పాలి, మళ్ళీ ఎండబెట్టాలి. వచ్చినాయి కొనేదైనాయి. లారీలు వాళ్ళ పాపం 150 సీరియల్ అట. 150 సీరియల్ అంటే వాళ్ళకు కూడా పెద్ద ఇబ్బంది ఉన్నది. మళ్ళీ మేము కూడా ఏంటంటే వేరే పంట వేసుకునేందుకు మాకు ఆస్కారం లేదు. ఎందుకంటే పల్లి పెట్టవచ్చు, మక్క పెట్టవచ్చు, అన్ని పెట్టవచ్చు. కానీ మాది కోతుల బేడతో మొత్తం వరకు అదైనాం. లోడు నింపిన తర్వాత లోడు నింపిన తర్వాత వారం అయింది. మళ్ళీ ఇప్పుడు లారీ నింపిన తర్వాత వారం అయింది. అక్కడ వెయిట్ లాస్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ వెయిట్ లాస్ వచ్చిందని కట్ చేసుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు. మీరు దయచేసి రైతు గురించి ప్రభుత్వం ఇప్పటికైనా ఒక బిఫోర్ 20 రోజుల ముందు ఈ ఉద్దేశం ఇట్లా ఆలోచన చేసి 20 రోజుల ముందు చేసినుంటే ఈ లారీలు ఇంతగానం జామ్ కాకపోతుండే. 20 రోజుల ముందు ఇప్పుడు అధికారులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మొత్తం పీకల మీదకి మెడ మీదకి వచ్చిన తర్వాత ఆలోచన చేస్తే వర్షం పడితే పరిస్థితి ఏంది? వర్షం పడ్డది, ఇంకో ఇప్పుడు ఆల్రెడీ ఋతుపవనాలు వస్తున్నాయి. వర్షం పడితే పరిస్థితి ఏంది? ఎక్కడికక్కడ మొత్తం మొలకలు వచ్చిపోయినాయి. దాదాపు 6-7 సంచుల వడ్లు మొలకొచ్చినాయి. అవి
నానిపోయి అట్లనే మా దళారులకు వేరే బేరకాలను అమ్ముదామంటే 1800 క్వింటలు అడుగుతుండ్రు. ఇక్కడ మనం చూసినట్లయితే మన వెనకాల బారులు తీరిన లారీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది లారీ డ్రైవర్లు ఉన్నారు. వారి సమస్యలు ఏంటో అడిగి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ముందు సమస్య ఏంటి? బండి అన్లోడింగ్ కాకొచ్చింది సార్. 8 వారం రోజులు మాకు వచ్చి చాలా ప్రాబ్లం. ఇక్కడ నీళ్ళు కూడా లేదు, ఏమైనా తినేకి కూడా ఫుడ్ హోటల్స్ ఏం లేవు, పండుకోవాలి ఏమైనా కూడా చెట్టు ఏం లేవు, రోడ్డు మీదనే ఉన్నాయి బండ్లు మొత్తము. చాలా అంటే చాలా ప్రాబ్లం. తిండి ఫుడ్ ఏమన్నా కానీ ఇక్కడ చాలా ప్రాబ్లం. ఆ వారం రోజులు ఏమైనా మిల్లు పోయినా కానీ వారం రోజుల దాకా అన్లోడింగ్ కాకొచ్చింది సార్. మాకు చాలా అంటే చాలా ప్రాబ్లం అది. ఎక్కడైనా పోండి ఒక రోజులో అన్లోడింగ్ అట్లా చూడండి సార్ అని తెలియజేస్తున్నాం మేము. వారం రోజుల నుండి ఇక్కడ మేము ఎదురు చూస్తున్నామని చెప్పేసి అన్లోడింగ్ కోసం, కానీ ఇప్పటికీ అన్లోడింగ్ అవ్వట్లేదని, మా కుటుంబాలను వదిలిపెట్టి ఇక్కడ మేము నిద్రాహారాలు మానేసి మరీ ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. రేయనక పగలనక మేము కష్టపడుతున్నాము. ఇక్కడ కనీసం పడుకుందామంటే చెట్టు సైతం లేదు. ఏది లేక మేము మా బతుకు అగమ్య గోచరంగా మారిందని చెప్పేసి లారీ డ్రైవర్లు కూడా ఇక్కడ ఆవేదన చెందిన పరిస్థితి ఉంది. త్వరితగతిన మిల్లుల్లో మా యొక్క లారీల నుంచి తీసుకొచ్చిన ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి వారు సైతం కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, నర్సాపూర్ నుంచి.